సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. సో ఈరోజైతే నేను మళ్ళీ సారీ కొన్ని దోమలు వచ్చాయి. సో ఈరోజైతే గాయ్స్ నేనైతే మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాను అనమాట. సో నేనైతే ఈరోజు చాలా ఆసక్తిగా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు గైస్ నేను అయితే మనం మైనింగ్కి వెళ్ళిపోతున్నాం, అది కూడా డైమండ్స్ మైన్ చేయడానికి. సో ఈ రోజు అయితే నేను ఒక్క డైమండ్ అన్న మీకైతే నేను మీ కళ్ళ ముందు మైన్ చేసేదైతే చూపిస్తాను అనమాట. సో ట్రై చేస్తా, డైమండ్స్ దొరకకపోతే ఇంకా నన్ను తేటకండి గైస్ ప్లీజ్. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మీకు తెలిసిందే నేను ఏం చేశాను. సో లాస్ట్ ఎపిసోడ్లో నేను నా బర్త్డే అని కేక్ కట్ చేశాను. ఈ ఎపిసోడ్ కొంచెం లేట్గా వచ్చింది గైస్, ఎందుకంటే మధ్యలో కొన్ని అంటే స్కూల్ స్టార్ట్ అయిందనమాట, అందుకే. సో స్కూల్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా వీడియోస్ కొంత లేట్ అయితే వస్తాయి. సమ్మర్ హాలిడేస్లో తొందరగా అయితే రావు, ముఖ్యంగా ఎగ్జామ్స్ అప్పుడు. సో కష్టమే, కానీ ఇప్పుడైతే నేను కొంత మైనింగ్ అంటే నేను అక్కడ డీప్ స్లేట్ దాకా అయితే వెళ్ళి మళ్ళీ నేను అక్కడ ఒక రూమ్ చేసి ఇంకా డైమండ్ మైనింగ్ చేద్దాం అనుకున్నాను. కానీ రూమ్ ఇంకా చేయలేదు, ఒక చిన్న రూమ్, పెద్దది ఏం కాదు, ఒక కొంచెం 5x5 కాదు, కొంచెం 7 అట్లా కొంత రూము, ఒక చిన్న రూమ్. దాని తర్వాత రూమ్ తర్వాత ఇక్కడికి వచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మొత్తం ఇంకా ప్లాంట్ చేద్దాం, హార్వెస్ట్ చేసాను అనమాట ఇంకా. సో ఇంత ప్లాంట్ అయిపోయింది, మన యానిమల్స్కి అయితే పెడదాం కొంత ఫుడ్, ఎందుకంటే అవి ఏడుస్తున్నాయి గైస్. చూడండి గైస్, అసలు మన దగ్గర షీప్స్ చూడండి, ఏంటి స్కెలిటన్స్ ఆటలేరు ఏంట్రా బాబు బాలరాజు. ఫీడ్ ఇక్కడి నుంచే ఫీడ్ చేస్తా, మొత్తం ఫీడింగే గైస్, నాకు తెలియదు, సంబంధం లేదు. బా చికెన్ బయటికి వచ్చింది, వావ్ వేస్ట్ గైస్. ఓ చికెన్ అందరూ రావాలమ్మా, రావాలమ్మా, రావాలి. ఎవడు కొడుతున్నాడు? ఆగండి గైస్, షీల్డ్ పెట్టుకుంటా రండ్రా. స్కెలిటన్స్ ఎక్కువ అవుతుందా అది? చెప్పురి, ఎక్కువ అవుతున్నారా మీకు? చెప్పురా, నేను అలా కొట్టుకున్నానే, నేను మిమ్మల్ని కొట్టేస్తా. పోతలుగా ఓ బౌ బోను, ఓన్లీ బో కావాలి. బౌ బా సూపర్ రా, ఏమన్నా వీకెట్ ఇస్తావా? సరే తీసేసుకుందాం, ఇంకా సామాను చదువుకుందాం. ఫస్ట్ అయితే ఆ చికెన్స్కి అయితే ఫుడ్ పెట్టేసా కాబట్టి ఓ పని అయిపోయింది. ఇంకా ఈ వీటిని ఇంకా ఎంత బ్రెడ్ ఫామ్లోకి అయితే కన్వర్ట్ చేద్దాం. బ్రెడ్ చేసుకో, బ్రెడ్ రా సర్చ్ చేద్దాం అని గైస్. రేయ్ ఒక నిమిషం, దోమలు. 23 బ్రెడ్. ఓ 12 అంతే. ఎస్ గెస్ చాలు, ఇంత బ్రెడ్ మనకి యానిమల్స్ కూడా కొంత ఉండాలి కదా. స్లీప్ వేసేద్దాం అండ్ సామాన్లు చదువుకొని ఇంకా చాలా మొత్తం మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా టకా లేట్ చేయకుండా కస ఇంకా చేయడమే. దీంట్లో వేసేయి ఆల్రెడీ అక్కడ కొంత వీట్ ఉంది, నో ప్రాబ్లం. వేసేయి కాపర్ దీంట్లో కాదు సార్, బ్రెడ్ దీంట్లో వేసేయి, నో ప్రాబ్లం. ఫుడ్ అన్నీ ఫుడ్ మన దగ్గర ఎక్కువ ఏముంది గైస్, ఏముంది ఎక్కువ? చికెన్స్ అన్నింటినీ తీసుకెళ్ళిపోదాం. ఉప్పు ఎప్పుడు ఉపయోగపడతాయో తెలీదు. టూల్స్ చెస్ట్లో మొత్తం టూల్స్ మనకి అవసరం లేనైతే పడేద్దాం. కాపర్ ఇప్పుడు నాకు వద్దు, నీకు కావాల్సింది మాత్రమే తీసుకుందాం. అండ్ ఇవే గైస్ నాకు కావాల్సింది. ఐరన్ ఆర్మర్ ఉందా? ఎస్, అండ్ షీల్డ్ కూడా ఉంది, అది కావాలి. షీల్డ్ ఇంకా ఐరన్ ఆర్మర్, అది లేకపోతే ఇంకంతే గైస్, మాబ్స్ చేత మనం అయిపోతాం.
ఓ ఎస్ అండ్ మనమైతే మళ్ళీ కిందికి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఎందుకంటే మనకి ఇప్పుడు డైమండ్స్ కావాలి కదా, లేకపోతే ఎలా? డైమండ్స్ లేకపోతే బతకలేనట్టి. డైమండ్స్ కావాలి గైస్ మనకి, లేకపోతే బుక్. అండ్ ఇక్కడ వే చేసుకున్నాను స్టోన్తో అనమాట. స్టోన్తో అయితే వే చేసా, కానీ ఇక్కడ ఏమి రూమ్ అయితే సో అందుకే ఒక చాలా చిన్నపాటి రూమ్ అయితే కట్టేద్దామని అనుకుంటున్నాను. చిన్నదంటే మరీ అంత చిన్నది కూడా కాదు, కొంచెం పెద్దదే, లేకపోతే డీప్ స్లైడ్ కదా. అందుకే -12లో ఉన్నాం గైస్, అందుకే మనకి ఇలా ఉంది. వావ్, ఇంకా ఒక లేదు అంతే. ఈ టఫ్ ఉంటే మనకి డైమండ్స్ కనపడవు గైస్. టఫ్ ఉంది, దీన్ని టఫ్ అంటారు. టఫ్ కానీ ఇది టఫ్ కాదు గైస్. టఫ్ అంటారు కానీ ఇదేమో టఫ్ కాదు, అంతా బ్రేక్ చేయడానికి తీసుకుపడితే. అండ్ మన దీన్ని అయితే మనం యూజ్ చేయొచ్చు ఒకదానికి. మొత్తం డీప్ స్లైడ్ ఉంది కదా, మరి గ్రావెల్ ఉంది గైస్ ఇక్కడ అంతా. గ్రావెల్ అమ్మా, పెద్ద గ్రావెల్ ఇంకేసోదాన్ని. గ్రావెల్ పెడితే నువ్వు ఊకే టూల్స్ మార్చలేను గైస్, అది నాకు ఇష్టం లేని పని చెప్పాలంటే. రే తీసారా బాబు, టైం పడుతుంది. అండ్ ఈ వీడియోకి మీకైతే లైక్ టార్గెట్ 5. అండ్ మన ఛానల్ కొత్త ఇంకెందుకు గైస్ లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసారు మన ఛానల్కి. ఏమైనా కొత్త ఉంటే సబ్స్క్రైబ్ అంతే, మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ప్లీజ్ గైస్ చేయండి, అంటే నేను ఏం ఫోర్స్ చేయట్లేదు కానీ చేయండి అంతే. అంటే ఏమొచ్చింది ఫ్లింటా? ఈ గ్రాల్ అంతా తీసేద్దాం అవన్నీ ఫస్ట్ గైస్. వేస్ట్ అంటే ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు, ఎందుకంటే గ్రావెల్ ఈజీగా బ్రేక్ చేసే బ్లాక్స్ ఉన్నాయి కదా. సో ఐరన్ పికెక్స్తో కూడా ఇంత లేట్ అయింది, ఇంకా అర్థం చేసుకోండి. మనకి ఎఫిషియన్సీ 5 డైమండ్ పికెక్స్ ఉంటే ఇంకెలా ఉంటుందో. ఐరన్ పికెక్స్తో చాలా లేటు, ఇంత లేట్ అనుకోలే. ఐరన్ పికెక్స్తో కూడా టార్చ్ లేకపోతే మాప్ స్పాన్ అవుతాయి, అప్పుడు మనకి ఎడింగ్. సో జిత్తాత అవ్వకుండా మనమైతే ఇంత తీసేద్దాక చింతాత అయిపోతా, లేకపోతే తీసేద్దాం. మొత్తం క్లియర్ చేసా, మొత్తం ఇంకా చాలా క్లియర్ చేయాల్సింది ఉంది గైస్. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి అంత పెద్ద రూమ్ అయితే కట్టను, ఆఫ్లైన్లో పెద్దది కడతాను. మైనింగ్ అంటే మీకు ఇష్టమా గైస్ అసలు? అంటే ఇలా తవ్వుతుంటే, కానీ నాకు మైనింగ్ చేయడం అంటే ఇష్టం. మైనింగ్ అంటే నేను చాలా ఎక్కువసేపు ఎంతసేపు అయినా చేస్తా, కానీ వేరే బిల్డింగ్ అంటే నాకు పడదు గైస్. బిల్డింగ్ కూడా నేను బాగానే చేస్తాను. మైన్క్రాఫ్ట్లో బిల్డింగ్, మైనింగ్, మాప్స్ని చంపుడు. ఇంకా ఫైనల్ బాస్ వచ్చేసి మనకి ఆడు ఐరన్ ఆర్మర్తోని కూడా మనమైతే ఎండర్ డ్రాగన్ చంపచ్చు, ఈ ఐరన్ ఆర్మర్ ఇంకా బెడ్స్తోని. కానీ నేనైతే అలా చేయదలుచుకోలేదు గైస్, లేకపోతే ఇంకా అంతే. సో ఈ సైడ్ అయితే నేను తర్వాత తీస్తా, కానీ ఫస్ట్ ఇక్కడ టార్చెస్ పెట్టాలి, లైటింగ్ రావట్లేదు. సో ఇక్కడ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను మైనింగ్. ఇట్ సైడ్ వెళ్దాం. సో ఇంకా స్టార్ట్ చేస్తా గైస్. సో ఐ హోప్ కొన్ని డైమండ్స్ అయితే దొరుకుతాయి అనుకుంటున్నాను. మరి నేను దొరకకపోతే ఇంకేం చేస్తాను గైస్, ఏడ్చుకుంటూ కూర్చోడమే. డైమండ్స్ ప్లీజ్ కనపడాలి. ఓకే పెట్టేసి, సో ఇలా టార్చెస్ పెట్టుకుంటూ మనం మైన్ చేస్తూ ఉండాలన్నమాట. అది కూడా కొంచెం ఫాస్ట్గా, లేకపోతే ఇంకా అంతే. చిన్న ప్రాబ్లం. ఇప్పుడు సెట్. దీన్నే స్టిఫ్ మైనింగ్ అని అంటారు గైస్. సో చూడండి, దీన్నే స్టిఫ్ మైనింగ్ అంటారు. ఇలా స్ట్రైట్గా మైన్ చేసుకుంటామే. కావాలంటే మీరు స్ట్రైట్గా మైన్ చేస్తూ టీఎంటీలు పెట్టి పేల్చేసేయండి గైస్, అది కూడా ట్రిక్కే. ఫాస్ట్ అటాకి వెళ్ళిపోవాలమ్మా.
లెట్ చేద్దాం. ఎక్కడ బ్రేక్ చేశారా బాబు? ఇంత దూరం వచ్చానా మధ్యలో టార్చ్ పెట్టకుండా? సూపర్. ఈ ఐరన్ పికాక్స్ కూడా వీక్ అయిపోతుంది. గ్యాస్ ఒక మీరు 2 minutes ఆగండి. అండ్ ఇప్పటి నుంచి మీకు ఎక్కువ నాయిస్ రాదు. సో వారిని థండర్ స్టార్మ్స్ వద్దురా బాబు, థండర్ స్టార్మ్స్ని అయితే క్లియర్ చేయాలి. థండర్ స్టార్మ్స్ వస్తున్నాయి గైస్. మనకి వుడ్తో ఏదైనా స్ట్రక్చర్స్ కడితే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ థండర్ స్టార్మ్స్ వచ్చి మొత్తం పేల్చేస్తుంది. నాకు ఒకసారి అలా జరిగింది గైస్. మొత్తం థండర్ స్టార్మ్స్ వచ్చి పేల్చేసింది. థండర్ స్టార్మ్స్ మనకి చాలా ల్యాపీస్ సూపర్ గైస్. మనకి డైమండ్స్ దొరకపోయినా ల్యాపీస్ దొరికాయి కదా. టార్చ్ పెడుతున్నా కానీ మీకు క్లియర్ కనపడుతుంది. చూడండి గైస్, ల్యాపీస్ సెజోలి సూపర్ 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 ల్యాపిస్ జెజోరి అయితే దొరికింది గైస్. సూపర్ 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 అని ఎందుకంటే మనకి నా వీడియోలో ఫస్ట్ లైక్ మీకైతే ల్యాపిస్ జెజోరి చూపించాను కాబట్టి డైమండ్స్ డైమండ్స్ గైస్, డైమండ్స్ ఇంకా సూపర్. పోయి డైమండ్స్ రావడం ఎంత రేర్ అనుకున్నారు గైస్? చాలా రేరు డైమండ్స్ రావడం అసలు. అమ్మా చాలా 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 ఫాస్ట్గా అయితే దొరికేది ఇంకేది మనకి డైమండ్స్. ఎంత లేట్ అవుతుంది అనుకున్నాను కానీ ఫస్ట్ డైమండ్ ఇంకా తీసేద్దాం. ఎస్ గైస్, నేను వచ్చింది ఒకటేనా? ఎస్, ఒక్క డైమండ్ అయితే వచ్చింది గైస్. సూపర్. 2 diamonds, నో ప్రాబ్లం. ఒక డైమండ్ వచ్చింది కదా, అది నాకు చాలు. 2 diamonds గైస్. సో ఇంకా మైనింగ్ చేసుకుంటే చూద్దాం, ఇంకొంచెం మైనింగ్ చేద్దాం. దొరుకుతుంది. నేనైతే ఇప్పుడు చాలా ఫుల్ అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాను. కాన్ఫిడెన్స్ అని కాదు, గైస్, ఫుల్ అంటే ఫుల్ జోష్లో ఉన్నాను. సో ఫుల్ అంటే ఫుల్ జోష్లో ఉన్నాను గైస్ నేనైతే ఇప్పుడు. సో చూద్దాం ఇంకా కొద్దిసేపు మైన్ చేసి మనకి ఏమైనా డైమండ్స్ దొరుకుతాయేమో. ఇంకా కొద్దిసేపట్లో మనకి డైమండ్స్ దొరికితే సూపర్. సూపర్ గైస్, ఫస్ట్ డైమండ్స్. టార్చ్ పెట్టేస్తా. ఇక్కడ కాదు బాయ్. టఫ్ తీసేద్దాం. టఫ్ వచ్చింది గైస్. టఫ్ అసలు మనకి డైమండ్స్ రావని అర్థం. ఇంకొంచెం దూరం అయితే టఫ్ వెళ్ళిపోతుందిలే, కానీ ఉండకూడదని కోరుకున్నా. ఎస్, టఫ్ వెళ్ళిపోయింది. ఎస్ గైస్, ఇంకా మనం స్ట్రైట్గా మైన్ చేసుకుని వెళ్ళమే. దీనినే స్టిఫ్ మైనింగ్ అంటారు. కింద మనను వెళ్దాం. సూపర్, నిజంగా సూపర్ గైస్. ఐరన్ పికాక్స్ పోయింది. మోయే అరే ఇంకొన్ని డైమండ్స్ రా. సో మరి అంత గ్రీడీగా కూడా ఉండద్దు. 2 diamonds దొరికాయి, ఎనఫ్, నో ప్రాబ్లం. గ్రావెలో నేను అనుకున్నా, అందుకనే షవల్ తెచ్చుకున్నా గైస్. గ్రావెల్ ఉంటుందని, అంటే గ్రావెలో ఇంకా వేరే పిచ్చి అంటే శాండ్, గ్రావెల్ అట్లాంటివి ఉంటాయని, ఏదైతే ఓన్లీ షవల్తోనే ఫాస్ట్గా తీసేయచ్చు అట్లాంటి బ్లాక్స్ ఉంటాయని నేనైతే షవల్ తెచ్చుకున్నాను. స్టోన్ షవల్ తెచ్చుకున్నాను అనుకున్నాం, కానీ ఇంకా ఎందుకులే అని ఈ షవల్ తెచ్చుకున్నాను. అండ్ టార్చ్ మీకు బ్రైట్గా కనపడాలి కాబట్టి నేనైతే టార్చెస్ పెట్టుకుంటూ వస్తున్నాను. కేవ్ బా, మన లక్ గైస్, బ్యాడ్ లక్. కేవ్ వారిని ఇక్కడికి ఎలా వచ్చావే దయ్యామోహం?
ఓ అక్కడ చూడండి స్పార్క్లింగ్ స్క్విడ్. రా రా స్పైడర్ రా, ఎందుకు కష్టపడుతున్నావు? ఓ జాంబీలు స్పైడర్లు అందరు నాకు అసలు వెయిట్ చేస్తున్నారా? క్రీపర్లు రండ్రా. ఓకే ఓకే ఓకే, షీల్డ్ పెట్టుకో. ఏమైంది? ఓ స్పైడర్ గాడు అటాక్ చేస్తుంది. ఇంకెవరో అనుకున్నా. దీపకు అమ్మయ్య, నేను ఎందుకు బ్లాక్స్ పెట్టుకుంటా బా, నా ఎందుకు సేఫ్గా అనిపిస్తుంది స్కేల్కి వెళ్ళడం. ఓ అక్కడ డైమండ్స్, కానీ ఇక్కడ మాన్స్టర్స్. ఏం చేయాలి గైస్? ఒక దిక్కు డైమండ్స్, ఇంకో దిక్కు మాన్స్టర్స్. సూపర్ అసలు. ఏం చేయాలి గైస్? ఎట్ట కేలకైనా నేను గోల్డ్ కూడా అక్కడే గోల్డ్ ఉంది. రనండ్రా కింద బ్లాక్ ఉంది. అవును గైస్, నాకు ప్లాన్ గుర్తొచ్చింది. అలా ముందుకెళ్ళి మనం ఇలా సీదా వెళ్ళిపోదాం. పోండ్రా రిస్క్ చేసేదో వెళ్తున్నాను గైస్. గోల్డ్, మన ఫస్ట్ గోల్డ్ ఇంకా డైమండ్స్ ఈ ఎపిసోడ్లో దొరికాయి. అండ్ ఇంకొక డైమండ్ దొరకబోతుంది. దొరికితే నేను ఇక్కడికి వచ్చేసాను గైస్. దొరికితే నేను కేవలం ఎక్స్ప్లోర్ చేస్తా, చూస్తా మిగతా దొరుకుతాయేమో. ఫుడ్ తిని రీజనరేషన్ కావాలి కదా, రీజనరేషన్. అండ్ ఇక్కడ గోల్డ్ మైన్ చేసేద్దాం తొందరగా. ఫస్ట్ గోల్డ్ సూపర్. ఎంత దొరికాయమ్మా? గోల్డ్ 2. నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను గాయస్. రిస్క్ చేద్దాం మనం. స్పార్క్లింగ్ ఎన్ని ఉన్నాయంట అబ్బా. అక్కడ ఐరన్ కూడా ఉంది. వారిని పెంట చేసావు కదా క్రీపర్. ఎవరా? ఓ స్కెలిటనా గాయస్, మనల్ని హిట్ చేస్తుంది. నేను పైకి వెళ్ళిపోతానబ్బా. టార్చెస్ పెట్టేసి స్కెలిటన్స్ గాయస్, స్కెలిటన్స్ ముఖ్య గమనిక. స్కెలిటన్స్ వస్తున్నారు. సాండ్రా దారా స్కెలిటన్, భయపడుతున్నావేంటి? అండ్ ఎస్, ఒక స్కెలిటన్ వచ్చాడు. ఫుల్ మామూలు మాన్స్టర్స్ కాదు గైస్, ఓపి ఫుల్ మాన్స్టర్స్. ఇక్కడ బ్లాక్ పెట్టి అక్కడ కూడా బ్లాక్ పెట్టేసి రండ్రా చూసుకుందాం. జాంబీస్ మీరా లేదా నేనా అని చూసుకుందాం రండ్రా. ఓ జాంబీస్, నా కోసం స్కెలిటన్ ఒక జాంబీని ఇక్కడ జాంబీస్ని స్కెలిటన్స్ని కిల్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకంతే. ఎస్ జాంబీ రారా, నీకుంటుంది. మళ్ళీ పోరా. ఆ వాటర్లోనే దూకుతావు, ఆ వాటర్లోనే బయటికి రాకు అమ్మా. సేఫ్ గైస్. మాన్స్టర్తో ఫైట్ చేసా. సో ఇది నా డేంజరస్ మూమెంట్ అనమాట. ఇంకా ఇప్పుడు డైమండ్స్ ఒకటే ఇంకా అక్కడ ఏమన్నా ఉన్నాయా లేదా అని చూస్తా. పాయండి గైస్, జోష్ అయితే నేను మామూలుగా లేను. ఉన్నాయారా? ఐరన్ ఇంపార్టెంట్. ఓకే, ఐరన్. ఓ రెడ్ స్టోన్ సూపర్.
చూసుకుంటున్నా మాన్స్టర్స్ వస్తున్నాడు లేదని. సూపర్ ఏ అమ్మో లావా లావా లావా. ఓ ఇంకా ఐరన్. థండర్ స్టార్మ్స్ వస్తూనే ఉన్నాయి. ఓ పెద్దకే. ఓకే అక్కడ మనకి రెడ్ స్టోన్ ఉంది. ఒకటే ఐరన్ ఆల్సో రెడ్ స్టోన్. సో సూపర్ గాయస్, మనకైతే సూపర్ లూట్ బాగానే దొరికింది కేవ్లో. మంచి కేబే. చాలా ఐరనే ఉంది గ్యాస్ ఇక్కడ. ఓన్ని ఏంది ఇదంతా వాటర్ వచ్చింది. అరే రీజనరేషన్ అవ్వు ఫస్ట్. వాటర్ వచ్చి మొత్తం చెడగొట్టిందిగా. పైన కూడా చూద్దాం ఏదైనా ఉందా. ఇంకా అక్కడ ఐరన్ ఉంది. ఇక్కడ మీకు చూపిస్తాను కండి. ఉంది స్పైడర్లు, ఈ మాన్స్టర్స్ ఏంది వేసిందంతా రచ్చా. గ్లో స్కిట్స్, గ్లో స్కిట్స్. నమస్తే స్పైడర్. స్పైడర్ జీ, స్పైడర్ జీ, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పెక్టిటాకులర్ స్పైడర్ మ్యాన్ స్వీ అనే స్పైడర్ మ్యాన్. మా ఏమన్నా కేవాగా ఇది కంతిలా ఉంది కేవు. చూడండి గేస్ అక్కడ ఏమన్నా ఉందా గేస్ కేవు. బాగా ఓపి. అక్కడికి వెళ్ళి ఐరన్ కలెక్ట్ చేసుకుందాం పదండి గ్యాస్. టార్చర్స్ పెట్టరా. సూపర్ ఐరన్ ఇక్కడ ఇక్కడ ఉండాలి. మనకి గోల్డ్ దొరికింది. ఎపిసోడ్లో డైమండ్స్ కూడా దొరికాయి 3. పెడితే సూపర్ ఎక్కేసే. అండ్ ఈ డైమండ్తో నేను, ఈ ఐరన్తో నేను ఇంకా ఆపేస్తా ఎపిసోడ్. పైకి వెళ్ళిపోదాం మనం. మొత్తం మైన్ చేసేద్దాం గైస్. ఇంకా లేట్ అయింది. మార్నింగా ఏంది సన్ రైజ్ కనపడుతుంది గైస్ ఇక్కడ. ఇదేం కేవరా బాబు. -12 దగ్గర సన్ రైజా. నేను అమ్మలేకపోతున్నా. నేను అమ్మను గైస్. ఎక్కడ చీటింగ్ ఇది. -12 దగ్గర సన్ రైజ్ కనపడుతుంది. నేను చూడాలి. ఎండర్ మ్యాన్ ఏంటి సన్ రైజ్ వచ్చినట్టు వచ్చిపోయింది. లాభా సారీ సన్లైట్ కాదు గ్లిచ్. ఓ ఇక్కడ మాన్స్టర్స్ ఆడ చూస్తే అబ్బా స్కెలిటన్ హ్యాండ్ ఇచ్చారా నాకు భలే. జాంబీ, బేబీ జాంబీ నమస్తే. దారా ఆగు.
రారా పో 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 అబ్బా హార్ట్ తగ్గిపోతున్నాయి కుడు 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 హార్ట్స్ తగ్గిపోతున్నాయి గైస్ మన షీల్డ్ చాలా ఉపయోగపడుతుంది లేకపోతే ఈ పర్సెంట్ చచ్చిపోయి ఉండేది అరే రారా నువ్వు ఫస్ట్ భయపడుతున్నావు పిరిపందిలాగా నేనే రావాలా నేను వస్తా మామూలు మరి రారు సావను సావను సావదు సావదు పో 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 నేను ఫోర్త్ క్లాస్ ఇప్పుడు ఫుడ్ ఐరన్ లేదుగా నీ ఐరన్ అంతా వదిలేస్తా నాకు ఐరన్ కన్నా నాకు ముఖ్యమైనది నా లైఫ్ ఐరన్ మామూలుగా లేదు ఇక్కడ వస్తే ఏమో డార్క్నెస్ స్పాన్ అయిపోతున్నారు ఎవరు లేరు పద ఉన్నారా డ్రౌండా గోల్డ్ ఏం మార్మారా అది ఏ ఆగరా గుండ్రాలు తిరుగుతున్నావు ఏం మార్మారా గోల్డ్ 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 క్లియర్ 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 గోల్డే క్లియర్ గోల్డే రారా నువ్వు వచ్చిండు ఏమన్నా డ్రాప్ చేసిండ కాయసాడు చెత్తన కొడుకు అండ్ మనకైతే బాగా లూట్ దొరికింది అండ్ అంటే హెల్త్ అయితే బాగా ఎలా సర్వైవ్ అయిపోయాయి ఒక్కసారి కూడా సాగకుండా నా స్కిల్స్ యూజ్ చేసి అవును నా మైనింగ్ సెక్టర్ ఎక్కడా రాయ్ ఏ కాదు అక్కడే ఉంటుంది అదే 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 అవును అక్కడ లైటింగ్ కనపడుతుంది మామూలుగా కాదు జిగేలు అండి లైటింగ్ ఇంకా పైన యాగు ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా పైనకి ఎస్ గైస్ ఎపిసోడ్లో వీక్ ఈవెంట్స్ ఫుల్ యాక్షన్ జరిగింది మాన్స్టర్తోని వారిని డైమండ్స్ గోల్డ్ ఇంకా బోల్డ్ అంత ఐరన్ నేను తర్వాత వచ్చి మైన్ చేస్తాలే కానీ తర్వాత వచ్చి ఏదో ఒక రోజు వచ్చి మైన్ చేస్తా పైకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా సో ఇంకా పైకి వెళ్ళిపోతాం ఇంకా చక్కటగా లేట్ చేయకుండా మా నాకు వచ్చే చాలా 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 టెన్షన్ పడ్డా గైస్ నేనైతే ఈ ఎపిసోడ్లో మామూలుగా కాదు అసలు ఎందుకే మాన్స్టర్స్ నన్ను చంపేసేవి ఇంకొంచెం అయితే కేవ్లో ఇంకా మనకి గ్లో స్టోన్ అవి గ్లో స్కిడ్స్ కూడా దొరికాయి సూపర్ గైస్ అసలు ఈ రోజు అయితే మామూలుగా జరగలేదు అండ్ డైమండ్ దొరికింది ఎన్ని 2 కదా ఓ స్వాడ్ వావ్ ఏమన్నా డ్రాప్ చేసి 3 డైమండ్స్ ఒక పికాక్స్ చేసుకోవచ్చు కానీ నేను పికాక్స్ చేసుకోవాలా స్వాడ్ చేసుకుందామా ఇంకా డైమండ్స్ దొరుకుతాయి కాబట్టి మనకి స్వాడ్ అనుకుంటాను నేనైతే స్వాడ్ ఈ చెస్ట్ నిండిపోయింది ఇంకొచ్చేసి చేసుకోవాలి వావ్ అరే ఈ టైంలోనే ఏంట్రా మనకి దురదృష్టాలు వావ్ 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 బా గోల్డ్ ఆర్మర్ కూడా దొరికింది అది కూడా ఫుల్ నార్మల్ డ్యూరబిలిటీ కాదు ఫుల్ ఏమనుకున్నాను ఇంకా ఒక్క నిమిషం ఆగండి గైస్ హెల్మెట్ ఉంది బూట్స్ ఒక్కటి మిస్సింగ్ ఇంకా అది కూడా దొరికేసో పని అయిపోద్ది అండ్ సూపర్ ఒక 2 చెస్టులు కదా 4 లాక్స్ కావాలి 2 చెస్టులు చేసుకోవడానికి 2 చెస్టులు చేసుకోవడానికి ఒక బిగ్ చెస్ట్ కింద నేను చేసుకునేది ప్రస్తుతానికైతే ఒక చెస్ట్ చేసుకుందాం నెక్స్ట్ పెడితే కానీ ఫస్ట్ ఈ సామాన్ లాగండి ఫస్ట్ ఇది
బాబో ఫస్ట్ ఇది ఎత్తే ఫుల్ అయిపోయాక ఫుల్ అయిపోయిందారా పెట్టు ఫస్ట్ ఫుల్ అయిపోయింది అదే ఇది అంటున్నావు ఏంట్రా మన క్యారెట్ ఇదంతా ఇక్కడ పెట్టేస్తాం ఇదంతా మనకి మాన్స్టర్స్ నుంచి డ్రాప్ రెడ్ స్టోన్ ఈయనే ఉండాలి ఈ యారోస్ ఫుల్ అయిపోయింది ఇంకెందుకు దీంట్లో వేస్తా యారోస్ ఇవన్నీ సో ఫ్లింట్ ఈ చెత్త మనకి దొరికింది అంతా పంపేస్తా అండ్ రాటన్ ఫ్లెష్ మనకు వద్దు తర్వాత అది పెట్టేస్తాను ఆగండి స్టోన్ కార్డర్లో ఒక్క నిమిషం ఆగండి గేస్ మనకి ఒకటి ఇస్తే తర్వాత కానీ ల్యాపిస్ కూడా దొరికింది 20 ఓపీ 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 అండ్ సారీ ఫర్నెన్స్లో ఏది అనా ఇది పెట్టేద్దాం కుక్క 3 డైమండ్స్ హోపీ గైస్ అసలు నాకు డైమండ్స్ దొరుకుతాయని అనుకోలేదు నా జన్మలో అసలు డైమండ్స్ దొరుకుతాయని అనుకోలేదు గైస్ నేను ఇక్కడ 3 డైమండ్స్ దొరికాయి ఒకడేమో కేవ్లో ఇంకా 2 డైమండ్స్ ఏమో మనకి మైనింగ్ చేసేటప్పుడు స్టిఫ్ మైనింగ్ సో ఐఎమ్ వెరీ వెరీ షాక్డ్ నార్మల్ షాక్డ్ కాదు సూపర్ షాక్డ్ సో తొందరగా ఒక పికాక్సా స్వాడా పికాక్స్ ఏ చేసుకో అర్థం కావట్లేదు గైస్ స్వాడ్ అయితే చాలా బాగుంటుంది స్వాడ్ చేసుకుందాం నాకు స్వాడ్ మీద ఎక్కువ గుంజుతుంది గైస్ ఒక స్టిక్ కావాలి కదా స్వాడ్కి ఒక స్టిక్కేనా అండ్ ఒక డైమండ్ స్వాడా పికాక్సా స్వాడ్ వేసేసుకుందాం అండి అండ్ డైమండ్ స్వాడ్ ఏ బా డైమండ్ స్వాడ్ గైస్ డైమండ్ బోల్తే డైమండ్ ఇంకా మనకు వచ్చిన లూట్ అంతా దీంట్లో వేసేద్దాం అండ్ ఇది కూడా దీంట్లో వేసేద్దాం రెడ్ స్టోన్ కూడా ఫుల్ దొరికింది ఆగనే బాబాయ్ ఆటలాడుకుంటున్నా నాతో చేతులు కూడా రావట్లేదు చేసి గోల్డ్ అండ్ ఆర్మర్ చూడండి మన దగ్గర గోల్డ్ ఓపీ స్మెల్ట్ అయిందా ఇంకా స్మెల్ట్ అవ్వలేదు ఈ గోల్డ్ కూడా చేస్తా ఓ పని అయిపోద్ది ఇదేంటిది మైస్ డైమండ్ స్వాడ్ టెస్ట్ చేద్దాం విలువ ఉండాలి డైమండ్ స్వాడ్ ఒక్క ఏదన్నా యానిమల్ కాదు ఏది ఇవాళ చంపినట్టుంది ఉల్ఫా ఏం ఉల్ఫు ఏం చేస్తున్నావు ఏడికి వెళ్తున్నావు ఉల్ఫు చంపు దాన్ని చంపు ఇద్దరు చనిపోయారు కదా వేరే దాన్ని ఇంకో ఉల్ఫ్లో వద్దు కానీ వేయడం డైమండ్స్ వాడ్ ఒక్కసారి జంప్ చేసి ఒక్క హిట్ ఆడే ఓ బిష్కే అరే కౌన్ వాడాడు ఓ బిష్కి సూపర్ డైమండ్స్ వాడ్ సూపర్ ఇంక ఇది కూడా కుక్ చేద్దామా అండి దీనికి కుక్ నాకు ఎలా చేయాలో బాగా తెలుసు సూపర్ అండ్ 2 గోల్డ్ ఇంగెట్స్ మనకి ఫస్ట్ ఇంగెట్ అనమాట గోల్డ్ది ఫస్ట్ గోల్డ్ దొరికింది మనకి మాన్స్టర్ నుంచి డ్రాప్ అయింది ఆర్మర్ గైస్ ఇదైతే మనకి గోల్డ్ సో అందుకే నేను దాచుకుంటున్నా సో టూల్స్ అన్నీ పెట్టేద్దాం ఇంకా సూపర్ సో డైమండ్ స్పాట్ చేసుకున్నాం సో ఇది ఇవాళ ఎపిసోడ్ నచ్చినైతే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసేసి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఫాలో అయిపోయి ప్రతి వీడియో చూసాను గైస్ చాలా బాగుంటుంది సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంటే దెన్ బాయ్